హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ఈ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని బాండీలో పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అనేది మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిలు ఫ్రై అయిన తర్వాత అదే బాండీలో 1 కప్పు పుట్టినాల పప్పు తీసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు ఇప్పుడు పోపు ప్రిపరేషన్ చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. వీటిలన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, పుట్టినాల పప్పు, ఇవి చల్లారిపోయింది. ఒక చెక్క కొబ్బరి తీసుకుని వీటిని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, అలాగే జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అండి. జీడిపప్పు అనేది రుచి కోసం అండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా యాడ్ చేయండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా మెత్తగా మిక్సీ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని పోపులో వేసేయడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ వైజ్ అయితే నో కాంప్రమైజ్ అండి, సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ గైస్.